ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 సీట్లను జనసేన పొత్తులో భాగంగా కోరుతోంది అని అంటున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఇందులో 2 ఏజెన్సీలో ఉన్నాయి. మిగిలిన వాటిలో 6 సిటీ పరిధిలో ఉంటే 7 విశాఖ రూరల్ జిల్లాలో ఉన్నాయి. పొత్తులో భాగంగా తమకు భీమునిపట్నం, విశాఖ దక్షిణం, గాజువాక, పెందుర్తి, యలమంచిలి, చోడవరం సీట్లతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు జనసేన కోరుతోంది అని అంటున్నారు. ఈ సీట్లలో జనసేన అభ్యర్థులను కూడా ఖరారు చేసి పెట్టుకున్నారు అని తెలుస్తోంది. భీమునిపట్నం నుంచి పంచకర్ల సందీప్, విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాక నుంచి పర్చూరి భాస్కర్ రావు, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, చోడవరం నుంచి శివశంకర్లకు టికెట్లు ఇప్పించాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. ఈ 6 సీట్లు కూడా టీడీపీకి బలమైనవి కావడం విశేషం. ఈ సీట్లలో టీడీపీ అనేక సార్లు గెలిచింది. ఇప్పటికీ కూడా బలమైన నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు సీట్లు ఆశిస్తున్నారు. అయితే టీడీపీ సీనియర్లకు బిగ్ షాక్ ఇచ్చేలా జనసేనకు ఈ సీట్లు ఇస్తారా అన్నదే తమ్ముళ్లకు టెన్షన్ పెడుతోందట. భీమునిపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలనుకుంటున్నారు అని అంటున్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. గాజువాక నుంచి టీడీపీ సీనియర్ నేత పల్లా ఉన్నారు. చోడవరం, యలమంచిలి తమ్ముళ్లు సీట్లు ఆశిస్తున్నారు. అయితే జనసేన మాత్రం ఈ సీట్లు కోరుతోంది. జనసేన కోరుతున్న ఈ సీట్లలో కాపులకు పెద్ద ఎత్తున బలం ఉంది. దాంతో ఈ సీట్లు ఇస్తేనే తాము సునాయాసంగా గెలుస్తామని జనసేన అంచనా వేసుకుంటోంది అని అంటున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ సీటుని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేన తరపున పోటీ చేసేందుకు ఆశిస్తున్నారు.